హలో గాయ్స్, వెల్కమ్ టు మన ఊరి ముచ్చట్లు యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మనం డిఫరెన్స్ బిట్వీన్ ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ చూడబోతున్నాం. అండ్ లెట్స్ బిగిన్ ద వీడియో. డిఫరెన్స్ బిట్వీన్ పిఓపి అండ్ ఓఓపి చూసుకోబోతున్నాం. పిఓపి అంటే ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అండ్ ఓఓపి అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అనమాట. ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, వాటి రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఏంటి మనం చూడబోతున్నాం అనమాట. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అనమాట. ప్రోగ్రామ్ ఈజ్ డివైడెడ్ ఇంటూ స్మాల్ పార్ట్స్ కాల్డ్ ఫంక్షన్స్. ఓకే, ఇందులో ప్రోగ్రామ్ అనేది డివైడ్ అవుతే స్మాల్ పార్ట్స్ కింద, అంటే చిన్న చిన్న పార్ట్స్ కింద ఒకవేళ డివైడ్ అయితే అది ఎలా డివైడ్ అవుతుంది, ఫంక్షన్స్ కింద డివైడ్ అవుతుంది అనమాట. ఓకే, ప్రోగ్రామ్ ఈజ్ డివైడ్ ఇంటూ స్మాల్ పార్ట్స్ కాల్డ్ ఆబ్జెక్ట్స్. ఇందులో ప్రోగ్రామ్ అనేది స్మాల్ పార్ట్స్ ఆబ్జెక్ట్స్ కింద డివైడ్ అవుతుంది అనమాట. టాప్ డౌన్ అప్రోచ్, ఇందులోని ఏదైతే ఎర్రర్ చెకింగ్ ఇంటర్ప్రిటర్ ఉంటుందో అది ఏంటి అంటే టాప్ నుంచి బాటమ్కి చెక్ చేస్తుంది అనమాట. బట్ కాకపోతే ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో ఏంటి అంటే బాటమ్ నుంచి టాప్కి చెక్ చేస్తుంది అనమాట. ఇందులో యాక్సెస్ స్పెసిఫైయర్స్ అనేవి ఉండవు. యాక్సెస్ స్పెసిఫైయర్స్ ఎందుకు యూజ్ అవుతాయి అంటే సెక్యూరిటీ పర్పస్ కోసం యూజ్ అవుతాయి అనమాట. ఓకే, అలాంటివి ఈ ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో ఉండవు. ఈ యాక్సెస్ స్పెసిఫైయర్స్ అనేవి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో ఉంటాయి అన్నమాట. యాక్సెస్ స్పెసిఫైయర్స్ ఎలాంటివి, ప్రైవేట్, పబ్లిక్, ప్రొటెక్టెడ్ అనమాట. ఓకే, వీటి గురించి మనం ఫర్దర్గా తెలుసుకుందాం. నెక్స్ట్, యాడింగ్ న్యూ డేటా అండ్ ఫంక్షన్స్ ఈజ్ నాట్ ఈజీ. ఈ ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో ఏంటంటే న్యూ డేటాని, ఫంక్షన్స్ని ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన దాంట్లోనే యాడ్ చేయాలి అంటే కొంచెం హార్డ్ అవుతుంది. బట్ ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్లో కానీ న్యూ డేటాని కానీ ఫంక్షన్స్ కానీ యాడ్ చేయాలంటే చాలా ఈజీ అనమాట. ఇది ఏంటి అంటే లెస్ సెక్యూర్, అంటే చాలా తక్కువ సెక్యూరిటీ. ఎందుకంటే ఇది యాక్సెస్ స్పెసిఫైర్స్ అలాంటి కాన్సెప్ట్స్ ఏటిని యూజ్ చేయదు. ఇది మోర్ ఆర్ హై సెక్యూర్, ఇది హై సెక్యూరిటీ అనమాట. ఎందుకంటే ఇది యాక్సెస్ స్పెసిఫైర్స్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేస్తుంది. నెక్స్ట్, ఓవర్లోడింగ్ నాట్ పాసిబుల్. ఇందులో ఓవర్లోడింగ్ అనే మెథడ్ అనేది ఆర్ కాన్సెప్ట్ అనేది పాసిబుల్ కాదు. ఆల్రెడీ మీకు ప్రీవియస్గా చెప్పా, ఓవర్లోడింగ్ అంటే పాలిమార్ఫిజం అనమాట. ఇందులో అది సపోర్ట్ చేయదు. ఓకే, బట్ జావాలో మాత్రం ఓవర్లోడింగ్ని సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్, నో కాన్సెప్ట్స్ ఆఫ్ డేటా హైడింగ్ అండ్ ఇన్హెరిటెన్స్. ఈ యొక్క ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లోని డేటాని హైడ్ చేయలేం. దట్ మీన్స్ ఇంప్లిమెంటేషన్ కూడా విజిబుల్గా ఉంటుంది. ఓకే, నెసరీ కంటెంట్ విత్ ఇంప్లిమెంటేషన్ విజిబుల్గా ఉంటుంది ఈ ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో. అండ్ ఇన్హెరిటెన్స్ని కూడా సపోర్ట్ చేయదు. బట్ ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ మాత్రం డేటా హైడింగ్ని సపోర్ట్ చేస్తుంది, ఇన్హెరిటెన్స్ని కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ ఈ కాన్సెప్ట్స్ ఉంటాయన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇందులో పాయింటర్స్ యూజ్ చేస్తాం. ఓకే, ఈ ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో ఎగ్జాంపుల్ ఏంటి, సి, కాగోల్, ఆల్గోల్. ఆల్రెడీ మీరు సి చదివే ఉంటారు. సిలో పాయింటర్స్ కాన్సెప్ట్ అనేది ఉంటుంది, కానీ జావాలో పాయింటర్స్ కాన్సెప్ట్ అనేది ఉండదు. సిలోని పాయింటర్స్ యూజ్ చేసి మనం మెమరీని అలొకేట్ చేస్తాం అన్నమాట. దట్ మీన్స్ ఏదైనా ఒక పర్టిక్యులర్ డేటా కావాలంటే త్రూ పాయింటర్స్ మనం కాల్ చేసుకోవచ్చు. బట్ జావాలో అవసరం లేదు. ఏమైనా కావాలంటే త్రూ ఆబ్జెక్ట్స్ మనం కాల్ చేసుకోవచ్చు. సో పాయింటర్స్ కాన్సెప్ట్ అనేది ఈ జావాలో ఆర్ ఊప్స్లో ఉండదన్నమాట. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే జావా, C++, పైథాన్. ఈ కాన్సెప్ట్లో ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఒకవేళ మీకు ఈ కాన్సెప్ట్ కానీ బాగా అర్థమైనట్టయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.